అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి పాలనలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో 6 హామీలు ఇచ్చి మనం చూసాం. 6 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. 6 సంవత్సరాల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కూటమిలోని వ్యక్తులందరూ కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, యువతకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే తీసుకుంటే ఈ ఏడాది పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసము అని చెప్పొచ్చు. 2 మాటల్లో చెప్పాలంటే మోసము, దగా అని చెప్పొచ్చు. 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అవినీతి, అరాచకం అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన అందించారు. ఈరోజు తీసుకుంటే మహిళలకి 2.5 కోట్ల మంది మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. 1,60,00,000 మంది మహిళలకి మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 84 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకి వెన్నుపోటు పొడిచారు. అలాగే రైతులకి రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పెట్టుబడి సహాయమే కాకుండా రేపొద్దున గిట్టుబాటు ధర కూడా ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పోలవరం ఎత్తు తగ్గించి రైతులకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉండి కూడా వీళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ఈరోజు వెన్నుపోటు పొడిచారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వెన్నుపోటు పడడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈ రోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలేసి మళ్ళీ దేవుడు కావాలని మొక్కుకున్న పరిస్థితి అయిపోయింది మాదని ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఎన్నికల టైంలో చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈ రోజు బాబు షూరిటీ అప్పుల గ్యారంటీ అన్న పద్ధతిగా పరిపాలిస్తూ ఉన్నారు. కేవలం ఏడాది కాలంలో 1,65,000 కోట్ల అప్పులు చేయడం జరిగింది. గతంలో మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిపి 3,30,000 కోట్లు అప్పులు చేస్తే కేవలం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పులు చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేయడం కోసం ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము కూడా చూసాము. అలాగే మహిళల రక్షణ గాలి కొదిలేశారు. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళా రక్షణకు పెద్దపీట వేస్తే ఈ రోజు మహిళల రక్షణ గాలి కొదిలేసి ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఈ రోజు రోజుకి 70కి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతూ ఉండే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఎప్పటికైనా కూటమిలో ఉన్న నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అలాగే మద్యం ఈ రోజు ఏరులై పారుతూ ఉంది. గంజాయి విరివిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, డ్రగ్స్ ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో దొరుకుతూ ఉంది. వీటన్నిటిని అరికట్టాల్సిందిగా కోరుతూ ప్రజల మద్దతుతో ఈ రోజు మేము ఈ వెన్నుపోటు దినం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేయడం జరిగింది. మా అధ్యక్షులైన కేకే రాజు గారు, అలాగే పెద్దలు వాసుపల్లి గణేష్ గారు, అలాగే ఎంపీ గారు గొల్లబాబురావు గారు, మొల్లి అప్పారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. చివరిగా వీళ్ళకి ఒకటే చెప్తున్నాను, జనసేన వాళ్ళంట ఈ రోజు ఏదో విమోచన దినం అంటూ చెప్తూ దీపావళి పండగ, సంక్రాంతి పండగ ఈరోజు జరుపుకుంటాము, క్రాకర్స్ కాలుస్తాము అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే మా పార్టీ తరఫున సవాల్ చేస్తూ ఉన్నాను, మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ మేనిఫెస్టో పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు ఇచ్చిన హామీలు పట్టుకొని మహిళల దగ్గరికి, యువత దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళే టపాసులు కాల్చి మీకు పండుగ ఎలా ఉంటుందో చూపిస్తారని తెలియజేసుకుంటూ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి పాలనలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో 6 హామీలు ఇచ్చి మనం చూసాం. 6 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. 6 సంవత్సరాల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కూటమిలోని వ్యక్తులందరూ కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, యువతకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే తీసుకుంటే ఈ ఏడాది పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసము అని చెప్పొచ్చు.
2 మాటల్లో చెప్పాలంటే మోసము దగా అని చెప్పొచ్చు. 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు అవినీతి అరాచకం అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన అందించారు. ఈరోజు తీసుకుంటే మహిళలకి 2.5 కోట్ల మంది మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. 1,60,00,000 మంది మహిళలకి మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 84 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకి వెన్నుపోటు పొడిచారు. అలాగే రైతులకి రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పెట్టుబడి సహాయమే కాకుండా రేపొద్దున గిట్టుబాటు ధర కూడా ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పోలవరం ఎత్తు తగ్గించి రైతులకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉండి కూడా వీళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ఈరోజు వెన్నుపోటు పొడిచారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వెన్నుపోటు పడడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈ రోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వేలేసి మళ్ళీ దేవుడు కావాలని మొక్కుకున్న పరిస్థితి అయిపోయింది మాదని ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఎన్నికల టైంలో చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈ రోజు బాబు షూరిటీ అప్పుల గ్యారంటీ అన్న పద్ధతిగా పరిపాలిస్తూ ఉన్నారు. కేవలం ఏడాది కాలంలో 1,65,000 కోట్ల అప్పులు చేయడం జరిగింది. గతంలో మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిపి 3,30,000 కోట్లు అప్పులు చేస్తే కేవలం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పులు చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేయడం కోసం ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము కూడా చూసాము. అలాగే మహిళల రక్షణ గాలికి వదిలేశారు. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళా రక్షణకు పెద్దపీట వేస్తే ఈ రోజు మహిళల రక్షణ గాలికి వదిలేసి ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఈ రోజు రోజుకి 70కి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతూ ఉండే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఎప్పటికైనా కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు మంత్రులు అందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అలాగే మద్యం ఈ రోజు ఏరులై పారుతూ ఉంది. గంజాయి విరివిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, డ్రగ్స్ ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో దొరుకుతూ ఉంది. వీటన్నిటిని అరికట్టాల్సిందిగా కోరుతూ ప్రజల మద్దతుతో ఈ రోజు మేము ఈ వెన్నుపోటు దినం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేయడం జరిగింది. మా అధ్యక్షులైన కేకే రాజు గారు, అలాగే పెద్దలు వాసుపల్లి గణేష్ గారు, అలాగే ఎంపీ గారు గొల్లబాబురావు గారు, మొల్లి అప్పారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. చివరిగా వీళ్ళకి ఒకటే చెప్తున్నాను, జనసేన వాళ్ళంట ఈ రోజు ఏదో విమోచన దినం అంటూ చెప్తూ దీపావళి పండగ సంక్రాంతి పండగ ఈ రోజు జరుపుకుంటాము, క్రాకర్స్ కాలుస్తాము అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే మా పార్టీ తరఫున సవాల్ చేస్తూ ఉన్నాను, మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ మేనిఫెస్టో పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు ఇచ్చిన హామీలు పట్టుకొని మహిళల దగ్గరికి, యువత దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళే టపాసులు కాల్చి మీకు పండుగ ఎలా ఉంటుందో చూపిస్తారని తెలియజేసుకుంటూ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.